ఏమైంది? ఏనుగులు మింగటాడు పోయి పీనుగులు మింగటాడు వచ్చిండు. రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు. ఏం చేసిండు? రాగానే 2500 రూపాయలు ఇస్తాడు. ఇచ్చిండా? తులం బంగారం ఇచ్చిండా? మీకు గొలుసుల బంగారం మెల్లంగా ఈ జూబ్లీలో కాంగ్రెస్ వాడు గెలిచిండనుకో, ఆ ఎంఏం పార్టీలు అంత చేంజ్ డాన్సర్స్ అందరూ కూడా అంత ఎత్తుకపోతారు. ఎంఏం పార్టీలు తులం బంగారం ఇయ్యడానికి. ఎందుకంటే నేను ఒక మంత్రి చెప్పిండు, ఏం చెప్పింది తెలుసా? అప్పుడు ఇద్దామనుకున్నా మేము 50,000 కదా, ఇప్పుడు 1,00,000 రియాలిటీగా 1,00,000 రియాలిటీగా వాడు ఇచ్చుడు పక్కన పెట్టు. మీరు వాడు కాంగ్రెస్ వాడు గెలితే మీకు ఉన్న బంగారం ముచ్చుకోపోతున్నారు. వచ్చి 4,000 రూపాయలు ఆ పెన్షన్ ఇచ్చిర్రా అక్క? ఇచ్చిర్రా? ఇల్లు ఇచ్చిండ్రా? ఇలా ఏం ఇయ్యలే కానీ మళ్ళీ ఏం చేసిండు రేవంత్ రెడ్డి సార్? 100 రోజుల్లో ఇస్తాడు, ఒక్కటి ఇయ్యలే. ఇక మళ్ళీ ఏమన్నాడు? నేను రాగానే కేసీఆర్ సంగతి చెప్తే కేసీఆర్ కుటుంబాన్ని జైలు పంపుతాను. పంపిండా? 1,00,000 కోట్ల అవినీతి అన్నాడు. ఎన్నికల ముందేమో 1,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరంలో జరిగింది అని చెప్పి అన్నాడు. ఎవరన్నారు? రేవంత్ రెడ్డి సార్ అన్నాడు. మేమన్నాం, మా కిషన్ సార్ అన్నాడు, సిబిఐ ఎంక్వైరీకి మేము కేసు ఎంక్వైరీ చేస్తాము అన్నాడు. ఇలా 1,00,000 కోట్ల మీద విచారణ జరగాల లేదా? ఇలా అసెంబ్లీలో తీర్మానం ఏం రాసిందంటే, సిబిఐకి లేక ఏం రాసిందంటే, కాళేశ్వరం పేరు ఎట్లే మేడిగడ్డ మీద విచారణ జరపండి, దాని మీద 9,000 కోట్ల స్కామ్ మాత్రమే జరిగింది అంటాడు. నేను అంటున్నా రేవంత్ రెడ్డి సార్ను, 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందా? 9,000 కోట్ల స్కామ్ జరిగిందా? 1,00,000 కోట్ల మీద విచారణ జరపాలని లెటర్ రాస్తావా? 9,000 కోట్ల రూపాయల విచారణ జరపాలని రాస్తావా? ఇలా వీళ్ళు వాళ్ళకొటే అన్న, వీళ్ళు వాళ్ళకొటే. డ్రగ్స్ కేసు ఏమైంది? కార్ రేస్ ఏమైంది? ఫామ్ హౌస్ కేసు ఏమైంది? విద్యుత్ కొనుగోళ్ల కేసు ఏమైంది? కాళేశ్వరం కేసు ఏమైంది? ఇన్ని కేసులైతే ఒక్క కేసు కూడా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి చేస్తలేదంటే వీళ్ళు వాళ్ళు ఒకటేనా? వీళ్ళు వాళ్ళు ఒకటే కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి దేశంలో అధికారం ప్రతిపక్షం కలిసి దోసుకున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రమే. వీళ్ళు వాళ్ళు కలిసి వాళ్ళ తెలంగాణను దోసుకుంటున్నారు.